పార్టీ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్. అందరి ఆలోచన సంకల్పాన్ని కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. ఇక విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిజం చేస్తామన్నారు. ఇక మాధవ్ సమర్థవంతంగా విధులు నిర్వహించి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని పురంధేశ్వరి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్థాగత అంశాలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. అందరి ఆలోచన, అందరి యొక్క సంకల్పం, అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని, అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు. ఏదైతే కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడుస్తుందో దానికి చరమగీతం పాడుతూ 94% మంది శాసన సభ్యుల్ని ఎన్నుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చూరగొట్టడం జరిగింది. ఏ విశ్వాసం, ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బాధ్యత ఏదుందో ఇది అత్యంత గౌరవంగా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా దాని గౌరవాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఉదయాన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలేసి అంబేద్కర్ గారు ఏ ఆశయాలతో అయితే బడుగు బలహీన వర్గాలతో పాటు యావత్ సమాజాన్ని అంతా ముందుకు నడిపించడానికి మనకి రాజ్యాంగానికి సంబంధించిన అనేక రక్షణ కల్పించారో దాంతోపాటు అనేక మంది ఉన్నతికి ఏ మార్గాన్ని ఇవాళ అవలంబించారో తద్వారానే దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతూ ముందుకెళ్తున్న అటువంటి అంబేద్కర్ గారికి నివాళులర్పించి వారు రాష్ట్ర అధ్యక్ష